వీరత్వం అమరత్వం అయితే శౌర్యం మోస్తున్న ఒక మహావీరుడి గాథ చెప్తాను వినండి. శరీరంలో తూటాలు దూసుకెళ్లిన రక్తసిక్తమైన చావుని చిరునవ్వుతో ఆహ్వానించిన ఒక యోధుడి గాథ. రక్తం గంభీరమైతే రణరంగం రగిలిపోతే సగటు సైనికుడు రాఘవుడిగా మలిచిన కథ. ఇది నమ్మకంతో నడిచిన వీరుడి గాథ. రాజ్పుతానా రైఫిల్స్ మహావీర్ చక్ర శ్రీ పద్మపాణి ఆచార్య మేజర్ పద్మపాణి ఆచార్య గారు కార్గిల్ యుద్ధంలో పోరాడాడు, నిలబడ్డాడు, గెలిచాడు. బహుశా వీరత్వం అంటే ఇలా ఉంటుందని చూపించాడు, ప్రజలకి నిర్దేశించాడు. వీరత్వం అంటే ఇది, పోరాడడం అంటే ఇది అని జయించాడు, శత్రువులను జయించాడు. ఆయనకి రెండు కోరికలు ఉండేవి. ఒకటి, రాజ్పుతానా రైఫిల్స్ లో నడవడం, గణతంత్ర దినోత్సవం 26 జనవరి రోజు. మరొకటి, ఆయన 2 కలలు, శత్రువులను జయించడం. 1997 గణతంత్ర దినోత్సవం రోజు రాజ్పుతానా రైఫిల్స్ కంటింజెంట్ కమాండ్ గా లీడ్ చేశాడు. నడిచాడు కాదు, సింహంలా గర్జించాడు. 1999 జూన్ 12న శత్రువులను ముందుగానే పసిగట్టి వాళ్ళ శత్రు బంకర్లన్నీ నాశనం చేశాడు. 1999 అదే కార్గిల్ యుద్ధంలో ఒకసారి శత్రు బంకర్ని మళ్లీ పసిగట్టి దాడి చేసి చావును కూడా లెక్క చేయకుండా ముందుకెళ్లాడు, బంకర్ని నాశనం చేశాడు. తన శత్రువులు తన గుండెల్లో తూటాలు దించినా గానీ అలా ముందుకెళ్లి తన సైనికులు ఎవ్వరిని వెనక్కి వెళ్ళనివ్వలేదు. ఆ శత్రు బంకర్ని దాడి చేయాల్సిందే, నాశనం చేయాల్సిందే అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి అక్కడికి పంపించాడు. ఆయన ఆదేశాలు, ఆయన త్యాగం, ఆయన సమయస్ఫూర్తి మనం చివరి బంకర్ని కూడా నాశనం చేసి మన జాతీయ పతాకాన్ని ఎగరవేశాం కార్గిల్ యుద్ధంలో. కార్గిల్ యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో ఆచార్య గారు వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాస్తారు. అందులో, నాన్న, మేమందరం క్షేమమే, మీరు కూడా క్షేమమని నేను భావిస్తున్నా. యుద్ధానికి సిద్ధమవుతున్నాం. యుద్ధం అనేది మన అదుపులో లేదు కాబట్టి మనం దృఢ నిశ్చయంతో ముందుకెళ్లి పోరాడమే మనకున్న ఆప్షన్. మనం భారతీయులందరికీ భారత సైన్యం పైన నమ్మకం నిలబెట్టుకోవాల్సిన సమయం, శౌర్య ప్రతాపాలను చూపించాల్సిన సమయం. ఇది నా వృత్తి ధర్మం, నా వ్యక్తి ధర్మం. హతో వా ప్రాప్తసి స్వర్గం జిత్వా భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. ఓ కౌంతేయ, నీవు మరణిస్తే స్వర్గానికి చేరుకుంటావు, గెలిస్తే ఈ భూమిపై రాజ్యం అనుభవిస్తావు. కాబట్టి దృఢ నిశ్చయంతో యుద్ధానికి సిద్ధంగా ఉండు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాన్ని ఇప్పుడు మేము అనుసరించాలి నాన్న. దయచేసి అమ్మకి యుద్ధంలో పోరాడడం అనేది జీవితకాలంలో వచ్చే ఒక అరుదైన గౌరవం అని నచ్చజెప్పండి. అందుకే నేను గర్వపడుతున్నాను. మీ ఆరోగ్యం, అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీ కోడల్ని అడిగినట్లు చెప్పండి. మీ మనవరాలు రోజుకో మహాభారత గాథని చెప్పండి. తనలో ఇప్పుడే మానవతా విలువను నాటవలసిన అవసరం ఉంది. ఇప్పుడు రోజు చదవడం, తనకి భగవద్గీత, హనుమాన్ చాలీసా, ఇది 2 ఒక పేజ్ చదవకుండా బయట ఎంత బిజీ ఉంటే కూడా ఇది 2 కంపల్సరీ.